మేము ఏదైతే మేము అమలు చేసామో అవే పేర్లు మార్చేసి సంక్షేమ పథకాలని చెప్పేసి పేద ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. ఆయన నమ్మకమే కదండి రాష్ట్ర ప్రజలు దూరంగా పెట్టింది. మళ్ళీ అదే తప్పు మేము కూడా చేస్తాం, మేము అదే విధంగా ప్రవర్తిస్తాం, అలాగనే మేము ముందుకెళ్తాం అనేది కరెక్ట్ కాదు కదా. ఆయన చేసిన తప్పులు చేయటానికి ఎవరు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అవసరమే లేదండి. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు కదండి. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే మాట అయితే కరెక్ట్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే మీరెవరు అనౌన్స్ చేయడానికి అని అంటారు. పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా మాకు ఈ రోజు కూలీకి వచ్చే పరిస్థితి లేదు. జగన్ గవర్నమెంట్ లో మొత్తాన్ని సోమర్తనానికి అలవాటు చేశారు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు అనే మాట చెప్తున్నారు. మీరేమంటారు? లబ్ధి పొందిన వాళ్ళు అయితే ఇలా మాట్లాడరండి. ఆ లబ్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది జనాలు నమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంది చుట్టూతా ఉన్న బడాబాబుల్ని. వెల్కమ్ టు న్యూ టీవీ అండి. సునీత గారు నమస్తే. వాడి వేడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వైసీపీ కూటమి ఇవంతా చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి, హీట్ ఎక్కువ ఉంది, ఎలక్షన్స్ హీట్ కూడా బాగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, విజయవాడ ఎలా ఉంది, స్టేట్ ఎలా ఉంది, వైసీపీ ఏ విధంగా ఉంది, ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఉంది, రెండు మీ మాటల్లో చెప్పగలరు కొంచెం? జనరల్ గా బెజవాడ అంటేనే ఎండలు, ఎండలతో పాటుగా ఇప్పుడు ఎలక్షన్స్ హీట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ ఎలక్షన్స్ హీట్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకవైపు, మిగతా కూటమి అంతా ఒకవైపు. బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, ఇలా ముగ్గురు కలిసిన కూటమి ఒకవైపు, వైసీపీ ఒక్కటే ఒకవైపు ఉంది. ఎన్ని ఎటువైపు ఉన్నా జనం ఎటువైపు ఉన్నారు అనేదే ముఖ్యం. అల్టిమేట్ గా విజయం సాధించాలి అంటే జనం ఎవరి వైపు ఉన్నారు అనేది ముఖ్యం. జనాల నాడి మీరు పట్టగలరంటారా? జనాల నాడి పట్టగలమా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారండి గత ఎన్నికల్లో జనం కోసమే ఆయన కొన్ని వాగ్దానాలు చేశారు. గత ఎన్నికల్లో ఆయన చేసి నేను అధికారంలోకి వస్తే మీ అందరికి ఇవి పనులు చేసి పెడతాను అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో చెప్పారంతే. ఆ రోజున ఆ చెప్పింది నమ్మే జనం ఆ రోజున 151 సీట్లు ఇచ్చారు. చేస్తాను అని చెప్తేనే ఈ రోజు అవన్నీ చేసి చూపించారు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవన్నీ చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తాను అన్నప్పుడే 151 ఇచ్చినప్పుడు చేసిన తర్వాత 175 స్థానాలు ఖచ్చితంగా ఇస్తారు అనేదే జనం నాడి అని మేము అనుకుంటాము. ప్రతిపక్షాలు ఆ విధంగా అనట్లేదు కదండి. మేము ఏదైతే మేము అమలు చేసామో అవే పేర్లు మార్చేసి సంక్షేమ పథకాలని చెప్పేసి పేద ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద జనాల్లోకి వెళ్ళి ఆ ప్రత్యేక హోదాని ఇంతవరకు దాని మీద పోరాటం చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎంపీలతో రాజీనామా చేపించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారంలోకి వస్తే అదే ఇప్పుడు ప్రత్యేక హోదా బీజేపీ గవర్నమెంట్ ఇవ్వనప్పుడు ఎందుకు ఎంపీలతో రాజీనామా చేయించలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు అనేది ఈ గత చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటేనే మనకు అర్థం అవుతా ఉంది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ని విడదీసిన పాపం ఎవరిదండి? 10 సంవత్సరాలు మనకు ఉమ్మడి రాజధాని ఉంటే ఎందుకు వచ్చేసారండి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటి వరకు మనం అక్కడే కలిసి ఉండేవాళ్ళం కదా, అక్కడే కలిసి ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. ఆ పాపం ఎవరిదండి? ఈయన ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో రాజధాని కడతాను అభివృద్ధి చేస్తాను అని చెప్పి నమ్మ బలికి ఇన్ని వేల ఎకరాలు అవసరం అంటారండి రాజధాని కోసం? ఇన్ని వేల ఎకరాలు ఎందుకండి? ఆయన కట్టేది ఏదో ఆ రోజే శాశ్వత రాజధాని ఇదే అని చెప్పి ఆయన చెప్పొచ్చుగా. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు కదండి. అమరావతి రాజధానికి నేను అనుకూలమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని కాదండి, ఆయన తాత్కాలిక రాజధాని వేశారండి. ఆ రోజున తాత్కాలిక రాజధాని వేశారా? ఇదే రాజధాని
రాజధాని వేశారా? అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, అసలు మీకు ఎక్కడ అధికారం, రాజధాని ఎక్కడెక్కడ ఉండాలో డిసైడ్ చేయడానికి అని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఆ రోజు ఆయన ఇదే రాజధాని అని ఎలా చెప్పగలిగాడండి? అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే మాట అయితే కరెక్ట్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే మీరెవరు అనౌన్స్ చేయడానికి అని అంటారు. అధికారం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటదండి. ఆయన నమ్మకనే కదండి రాష్ట్ర ప్రజలు దూరంగా పెట్టింది. మళ్ళీ అదే తప్పు మేము కూడా చేస్తాం, మేము అదే విధంగా ప్రవర్తిస్తాం, అలాగనే మేము ముందుకెళ్తాం అనేది కరెక్ట్ కాదు కదా. ఆయన చేసిన తప్పులు చేయటానికి ఎవరు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అవసరమే లేదండి. ఆయన తప్పులు చేశారు, ఆయన వెన్నుపోట్లు పొడిచారు, ఆయన కూటమి కలుపుకున్నారు. ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడతారు, ఆయన నమ్మిన వాళ్ళందరికీ వెన్నుపోటు పొడుస్తారు. అలాంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది జనాలు నమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంది చుట్టూతా ఉన్న బడాబాబుల్ని. మీరు చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు చుట్టూతా ఉన్న వాళ్ళందరూ పెట్టుబడిదారులే, పెట్టుబడి పెట్టేవాళ్లే. రామోజీరావు గారితో సహా, ఏబిఎన్ రాధాకృష్ణ గారితో సహా మిగతా పెద్ద పెద్ద టీడీపీ లీడర్లందరూ ఉన్నారు. మనకి ఇక్కడ సుజనా చౌదరి గారు ఉన్నారు, సీఎం రమేష్ గారు, వీళ్ళందరూ కూడా బడా నాయకులే. టీడీపీ చుట్టూ చెప్పుకోవడానికి బడబడ నాయకులు వేళ్ల మీద చెప్పొచ్చు. వైసీపీకి సంబంధించి ప్రతి ఒక్క ఎంపీ ఖచ్చితంగా వేల కోట్లకు పడిగెట్టి ఎన్నో వేల కోట్లు సంపాదించి ఆ డబ్బులు ఏం చేసుకోలో తెలియక పొలిటికల్ గా వచ్చేసి వాళ్ళ అందరికీ వైసీపీ గవర్నమెంట్ స్థానం కల్పిస్తుందని చెప్పేసి పబ్లిక్ టాక్. వైసీపీ నాయకులు అవినీతి చేసిన దాఖలాలు లేదండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజలకి ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నారు. ఏది చేసినా సరే, ఏ పథకం అన్నా ఇవ్వండి, ఏ మేలైనా చేయండి, మధ్యలో దళారీ వ్యవస్థ లేదు, ఏం లేదు. డైరెక్ట్ డీబీటీ ద్వారానే ఎవరికైతే ఇస్తామని చెప్పారో అలానే ఇస్తున్నారు. ఎవరి వచ్చినా సరే, ఈ పార్టీలు మిగతా పార్టీల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినా సరే రిజైన్ చేసే ఈ పార్టీలోకి రావాలా. అలాంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. కానీ నీకు డబ్బులున్నాయా, ఇంకొకటి ఉందా అని చూసేది కాదు. సామాన్య మనుషులకు కూడా ఈ రోజు టికెట్లు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదేనండి. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ జాయిన్ అయ్యేటప్పుడు జగన్ గారు ఒకటే మాట చెప్తున్నారు, ఏమని, మీరు అక్కడ రిజైన్ చేసి నా పార్టీలోకి రండి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ రిజైన్ చేసినా కూడా స్పీకర్ గారు వాళ్ళ రిజైన్ ని ఆమోదించకుండా ప్రలాంగ్ చేసుకుంటా ఇప్పటి వరకు కూడా దాటి మీద నిర్ణయం తీసుకోకుండా అదే విధంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు టీడీపీ వాళ్ళు. అది టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలుగా కండవా వేసుకోలేదు కదండి. టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలోకి వచ్చి గెలిచిన తర్వాతే వాళ్ళు వైసీపీ ఎంపీలుగా ముద్ర వేసుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తున్నటువంటి నిజం. లేదండి, ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేసినారో, ఎవరైతే టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చినారో వాళ్ళు కండవ వేసుకోలేదేమో కానీ అసెంబ్లీలో వాళ్ళ సీటు సపరేట్ కేటాయించడమో కానీ బయట వచ్చే వాళ్ళ పార్టీ కార్యాలయాలు కానీ లేకపోతే వాళ్ళ వాల్ పోస్టర్స్ కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ ఏవైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని వాళ్ళు ప్రచారంలోకి ముందుకు వెళ్తున్నారు. దానికి మీరు ఏమంటారు? తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ సంతలో పశువులు కొన్నట్టు అంతమందిని కొనేసి తీసుకొచ్చి పెట్టుకోలేదండి. అదే తప్పు మీరు కూడా చేస్తారా? ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. అదే తప్పు మీరు చేస్తారా? నేను చేయలేదు కాబట్టి మా పార్టీ కండవ ఎవరు కప్పుకోలేదు. రిజైన్ చేసి గెలిచిన తర్వాతే. అందుకే ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత మాత్రమే వైసీపీ పార్టీలోకి వస్తారు. టీడీపీ వాళ్ళు అదే పని చేశారని చెప్పేసి వైసీపీ పార్టీ కూడా ఇదే విధంగా మీరు ప్రోత్సహిస్తారా? లేదండి, అలా చేసినట్టయితే టీడీపీ వాళ్ళు వైసీపీ కనుక గేట్లు తెరిస్తే టీడీపీలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు కూడా ఉండేవాళ్ళు కాదు. అలా ఎవరు తెరవలేదు. అది వాళ్ళంతటా వాళ్లే ఈ చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చక వాళ్ళు దూరంగా ఉన్నారు తప్పించి వాళ్ళు వచ్చి వైసీపీలో చేరలేదే, వాళ్ళు వచ్చి కండ వేసుకుని అసెంబ్లీలో కూర్చోలేదే. అవన్నీ చేసేది చంద్రబాబు నాయుడు గారండి. అలాంటి అవసరమే వైసీపీకి లేదు. ఇప్పుడు మీరు నేను చెప్పడం కాదు, నిజం మాట్లాడుకుందాం. మీకు కూడా తెలుసు, వంశీ గారు కానీ మద్దాల గిరి గారు కానీ వైసీపీతో తిరుగుతున్నారంటారా లేదంటారా? వైసీపీతో మొత్తం పార్టీ సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారంటారా లేదంటారా? వంశీ గారికి ఆల్రెడీ వైసీపీ తరఫున ఇప్పుడు టికెట్ ఇప్పుడు కాదండి, గతం అంటే మొన్న ఎలక్షన్ కాదు, ఇదే ఎలక్షన్స్ అయితే చంద్రబాబు నాయుడు గారి
విధానాలు నచ్చగా ఆ పార్టీలో గెలిచి ఆయనకు దూరంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేస్తున్న సేవకి ఒక సామాన్యులు కూడా ఇంప్రెస్ అవుతున్నారండి. మరి ఆ ఎమ్మెల్యేలు ఇంప్రెస్ అయ్యారంటే అది మీరు వాళ్ళని అడగాల. వాళ్ళు వచ్చి వైసీపీ కండవా కప్పుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోలేదు. ఇది మీ క్వశ్చన్ వాళ్ళని అడగాల. వాళ్ళు ఎందుకు ఇంప్రెస్ అయ్యారు వైసీపీ పట్ల అని. దానికి మనం రాజీనామాని ఆమోదించాలి కదండి. రాజీనామాని స్పీకర్ అనేది గవర్నమెంటే కదా ఆమోదించాలి కదా. ఇంతవరకు ఎందుకు ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టుకుంటూ వచ్చారు? అవన్నీ కూడా వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉండి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు జనాలకు అంటే అమలవుతున్న వాస్తవం నేను కూడా ఒప్పుకుంటానండి ఆ విషయంలో. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా రాజీనామా చేసి ఇమీడియట్లీ ఎలక్షన్స్ కి వెళ్ళిపోయి వైసీపీ కండవాతో మళ్ళీ ఎందుకు వాళ్ళు బై ఎలక్షన్స్ వెళ్ళలేదు? అది మీరు వాళ్ళని అడగాలి. ఎవరైతే ఎమ్మెల్యేలు మీరు చెప్తున్నారో మీరు వాళ్ళని అంటే మీరు రాష్ట్ర మహిళా కన్వీనర్ గా ఉన్నారు, వైసీపీ తరఫున ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నది తెలుగుదేశంలో కదా. వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద, జగన్మోహన్ రెడ్డి గారి జనాలకు చేస్తున్న సేవ మీద, ఆ జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణ మీద ఎలా ఇంప్రెస్ అయ్యారు, ఎందుకని ఇలా చేయలేదని మీరు వారిని అడిగితే స్వయంగా వారే కాబట్టి కరెక్ట్ గా మీకు సమాధానం చెప్పగలుగుతారు. సంక్షేమ పథకాలని మీరు అంటున్నారు, 99% మేము అమలు చేశాము, హామీ మొత్తం నెరవేర్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఈ సంక్షేమ పథకాలు అనేవి సోమర్తనానికి దారి తీశారు వైసీపీ గవర్నమెంట్. ఈరోజు సామాన్య ప్రజలు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకోవాలన్నా, ఏదన్నా ఒక బిజినెస్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక పొలం పనులు చేసుకోవాలన్నా కూడా, అంటే ఇప్పుడు బయట టాకు గురించి మేము మీతో మాట్లాడుతున్నాను మేడం గారు. పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా మాకు ఈ రోజు కూలీకి వచ్చే పరిస్థితి లేదు. జగన్ గవర్నమెంట్ లో మొత్తాన్ని సోమర్తనానికి అలవాటు చేశారు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు, కూర్చోబెట్టి సోమర్తనం అనేది పెంచి పోషిస్తున్నారు అనే మాట చెప్తున్నారు. మీరేమంటారు? అండి, లబ్ధి పొందిన వాళ్ళు అయితే ఇలా మాట్లాడరండి. ఆ లబ్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈ రోజున ఎవరు చూసినా మీరు అంటున్నారు కదా చిన్న వ్యాపారం పెట్టుకోవాలి, చిన్న వ్యాపారం పెట్టుకుంటే పక్కన వాళ్ళు అప్పులు ఇచ్చే పరిస్థితి ఇదివరకు రోజుల్లో ఉండేది. ఈ రోజు బ్యాంకులే వస్తున్నాయి, సున్నా వడ్డీ రూపంలో మహిళలకు ఇస్తున్నాయి, చేదోడు అమ్మఒడి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైనా చిన్న చిరు వ్యాపారులకి రుణాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనలోనే భాగంగా వాళ్ళంతటి వాళ్ళు ఇండివిజువల్ గా బతుకుతున్నారండి. ఈ రోజు అంటే వాళ్ళని ఎప్పుడు కూలీలుగానే ఉండిపోమంటారా? వాళ్ళు వ్యాపారాలు చేసుకోవద్దా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడద్దా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకపోతే ఈ రోజు మీరు రాలేదని మీరే చెప్తున్నారు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటండి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం రావట్లేదా? వాళ్ళు ఏమంటే ఈ రోజు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అర్హత ఉండి లబ్ధి పొందిన వాళ్ళు అంటే ఎవరూ లేరు. అర్హత లేకుండా అంటే వాళ్ళు దేనికి ఎలిజిబుల్లో దాని ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. అర్హత ఉండి లబ్ధి పొందిన వాళ్ళు అంటూ లేరు. ప్రతి ఒక్కళ్ళు అర్హతతోటే లబ్ధి పొంది ఈ రోజు అన్ని మహిళల పేరు మీదే వస్తున్నాయండి. ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి గాని మిగతా ఏవి చూసుకున్నా మహిళల పేరుతోటే ఇస్తున్నారు కాబట్టి ఆ కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరితో మేనేజ్ చేస్తూ గవర్నమెంట్ ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మొత్తం వాపోతున్నాయి. వాలంటీర్లు నిజంగా ప్రజలకి అంత మేలు చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు పర్మనెంట్ చేసే సాహసం జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు? వాలంటరీ అంటే ఏంటి? సేవ చేయడం. నాకు తెలిసి వారంతట వారు స్వచ్ఛందంగా వచ్చి మేము నిస్వార్థంగా సేవ చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏదో డబ్బుల కోసం జీతం కోసం వాళ్ళు రాలేదండి. వాళ్ళు సేవ చేసే నిమిత్తంగా వచ్చారు. అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం అని కూడా చెప్పట్లేదండి, వాలంటరీ సర్వీస్ అంటుంది. అంటే స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయటం. ఆ చేసే వాళ్ళని కూడా ట్రాన్స్పరెంట్ గానే వాళ్ళని ఎలక్ట్ చేసుకుంది, వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించింది. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలన్నీ ప్రజలకు చేరువ చేయడానికి ఒక మార్గం ద్వారా వీళ్ళని పెట్టింది. వాలంటరీగా వాళ్ళ సేవలు చేసుకోవడానికి వస్తే అలాంటి వాళ్ళకి రాష్ట్ర ప్రజల మొత్తం డేటా మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టే రైటు గవర్నమెంట్ ఉందంటారా? రాష్ట్ర ప్రజల డేటాని వాళ్ళ చేతిలో పెట్టలేదండి. ఏదైతే నేను ఇందాక చెప్పాను కదా, అర్హత ఉండి ఎవరికైతే అర్హత
ఉందో ఆ అర్హత ఉండి లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారి సేవలు అందిస్తా ఉన్నారండి. ఈ రోజు ఆ వాలంటీర్ల వల్లనే అవ్వాతాతలు 1వ తారీఖు పెన్షన్ తీసుకుంటున్నారు. దాని వలన కుటుంబ వ్యవస్థ అనేది మెరుగుపడింది. ఎవరు అవ్వాతాతను చూసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఏమంటారు? గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? ఇదివరకు కూడా అలాగే చేశారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఈ వృద్ధాప్య పెన్షన్లు ఈ పెన్షన్స్ అన్ని ఇచ్చారు. అది ఎక్కడ ఇచ్చారు? జన్మభూమి కమిటీల ద్వారా ఇచ్చారు. ఆ జన్మభూమి కమిటీల ద్వారా అప్లై చేసుకొని అక్కడి నుంచి డబ్బులు వచ్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆఫీసుల చుట్టూ తిరిగితే 15వ తారీఖుని వెళ్ళకొచ్చాయి. వీళ్ళు క్యారేజీలు కట్టుకుని వెళ్ళి అవి తెచ్చుకునే పరిస్థితి వచ్చేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దళారులు లేరు. జన్మభూమి కమిటీల్లో డబ్బులు తినేసి వీళ్ళకి ఇవ్వకుండా నానా బాధలు పెట్టేటటువంటి అప్లై చేయడానికి కూడా డబ్బులే. మీరు ఏ యొక్క పౌర సేవలు తీసుకున్నా సరే, వృద్ధాప్య పెన్షన్స్ ఒకటే కాదు, మిగతా మీకు ఏ సర్టిఫికెట్స్ కావాలన్నా, ఏ పౌర సేవ కావాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూతా, జన్మభూమి కమిటీల చుట్టూతా తిరిగిన పరిస్థితి ఇదివరకు ఉంటే ఇప్పుడు అవన్నీ నీ ఇంటి దగ్గరికే వస్తున్నాయి. గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం అండి ఇది. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. ఆయన ఏం చెప్పాడు? ఇంటి ముందుకే పాలన రావాలని గాంధీజీ గారే చెప్పారు. ఆ కళలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సాధ్యమవుతున్నాయి. ఇంటి ముందుకే పాలన వస్తా ఉంది. ఈ అంటే ఒక ప్రైవేట్ వ్యవస్థను నమ్ముతున్నారు కానీ గవర్నమెంట్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నమ్మట్లా. మీరేమంటారు? ఒక గవర్నమెంట్ అంటే ఒక అధికారులని నమ్మే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటారు. అధికారులు అందరూ కలిస్తేనే కదండి, అందరూ కలిసే కదా ప్రభుత్వం అంటే ఏంటి? నేను అదే అడుగుతున్నానండి. ప్రజలతో చేయబడేదే కదా. మరి అధికారులను పక్కన పెట్టేసి ప్రజలే, మీరు అది మర్చిపోతున్నారు. కాదండి, అధికారులను పక్కన పెట్టేసి ఏదైతే సేవ చేయాలి అనే ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళని నమ్మినంత విధంగా అధికారులను నమ్మలేని పరిస్థితి ఈ రోజు జగన్ గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి అంటే మీరు అంటారు. వాళ్ళు తీసుకుని డబ్బులు ఇచ్చారండి అధికారుల సమక్షంలోనే. వాళ్ళు చెప్పిన వాళ్ళకే, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారని ఎంపిక చేసిన వాళ్ళు చెప్పిన వాళ్ళకే తీసుకొని వెళ్ళి ఇస్తున్నారు. అలా జరగట్లేదండి. వాలంటీర్లు ఎవరైతే లబ్ధిదారులు అని చెప్పేసి అధికారులకు పంపిస్తారో అదే ఫైనల్ లిస్ట్ అవుతుంది. అదే అక్కడ జరుగుతుంది. అది జరగబోయేది కూడా అదే జరుగుతుంది. మరి ఈ రోజు నిజంగా వాళ్ళు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లు అయినప్పుడు అది మనందరికీ తెలుసు, సేవలు చేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. అట్లా గుర్తింపు ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు పక్కన పెట్టింది వాళ్ళని? అంటే వాళ్ళకు తెలియదా? అదే అధికారి కదా, అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎన్నికల అధికారి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరే కదా, మరి అతను ఒక అధికారే కదా. ఐఏఎస్ ఆఫీసర్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మేము చెప్తానే వస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కి ఆయనే వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని ఒక జేబు సంస్థను పెట్టి దాని ద్వారా పిల్లేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద్వారా స్టే తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను ఆపించింది ఎవరు? అంటే న్యాయ వ్యవస్థను తప్పు పడతారా మీరు? చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థను తప్పు పడతారా? ఏ వ్యవస్థని? ఇప్పుడు కోర్టు ఫిల్ చేశారు, స్టే ఇచ్చింది. నేను ఆ వ్యవస్థను తప్పుపట్టట్లా. వ్యవస్థలని తారుమారు చేయగలిగిన, ఆ వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన వాడు చంద్రబాబు నాయుడు. అది చెప్పడం నా ఉద్దేశం. ఆయనే చేస్తున్నాడు, వెనకాల నుంచి ఇచ్చేస్తాడు. ముందు నుంచి వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే డబల్ జీతం ఇస్తాను అని చెప్పి, జీతం కాదు పారితోషికం ఇస్తానని చెప్తారు. అప్పుడు ఆ మాటలు చెప్తారు, ఇప్పుడు ఈ మాటలు చెప్తారండి. ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. గతంలో కూడా ఆయన చేసిందంతా ఇదే. మీరు గతం కూడా చూసుకున్నట్టయితే అదే చేశారు. వ్యవస్థలు ఎందుకు మేనేజ్ చేయలేదు? గతంలో పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు రమేష్ గారు ఉన్నప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ జరగకుండా ఆపిచ్చి ఇవన్నీ చేసింది ఆయనే. ఆ రోజు వ్యవస్థను మేనేజ్ చేశారు, ఈ రోజు చేస్తున్నారు. మీరంటారు సేవ చేయడం కోసం వాలంటరీ వ్యవస్థ ఉంది అని మీరంటారు. నేనంటాను వాళ్ళు జీతం తీసుకొని గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే, పబ్లిక్. మనం ఇచ్చే అమౌంట్ తో జీతం తీసుకొని వాళ్ళు పని చేస్తున్నారని నేను అంటాను. వాళ్ళు జీతం తీసుకొని పని చేస్తున్నారు నేను అంటాను. మీరేమంటున్నారు? సేవ చేయడానికి వచ్చారని మీరు అంటున్నారు. గౌరవ వేతనం అండి, జీతం కాదు అది, గౌరవ వేతనం. దాంట్లోనే రాసి ఉంటది. కావాలంటే మీరు వాలంటీర్ ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళ యొక్క జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చే జాయినింగ్ లెటర్ ఉంటది కదా, దాంట్లో చూస్తే మీకు గౌరవ వేతనం ఇవ్వబడుతుంది అని చెప్పి రాశారు. మరి మీరేమో శాలరీ అంటున్నారు, నాకు అర్థం కాదు. అకౌంట్ కి పడుతుందా, బై హ్యాండ్ ఇస్తున్నారా? ఇప్పుడు ఏదైతే వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ అమౌంట్ చేతికి ఎలాగైతే ఇస్తున్నారో వాలంటీర్లకు కూడా ఇచ్చే 5,000 కానీ ఏదైనా గవర్నమెంట్ అమౌంట్ ఏదైనా కానీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుందా, వాళ్ళ చేతికి వస్తుందా? ఎలా వస్తే ఏంటండి? మీరు చెప్పండి. గౌరవ వేతనము అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వదండి.
అదేం ఉండదే, నాకు తెలిసినంత వరకు అలా అయితే ఏం లేదు మరి. ఓకే, మద్యపాన నిషేధము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నిషేధం చేస్తాను అని ఫస్ట్ పాయింట్ ఆయన అన్న మాట అది. ఇంతవరకు ఎందుకు ఆయన అమలు చేయలేకపోతున్నారు? దఫాల వారీగా చేస్తానని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా ఎందుకు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మద్యం తాగి, కల్తీ మద్యం తాగి చనిపోయిన మరణాలు, మైలవరం దగ్గర చనిపోయిన మరణాలను చూసి ఆయన బాధపడి దఫాల వారీగా మద్య నిషేధం చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ దఫాల వారీగా చేసే క్రమంలోనే ఉన్నారు. అదే అమలు అవుతుంది. ఇంతవరకు చేయలేదు కదండి. దఫాల వారీగా అంటే అయిపోయింది, ఆల్రెడీ గవర్నమెంట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కి రెడీ అవుతుంది. దఫాల వారీగా అన్నది మీరు అందరు నేను ఏకీభవిస్తాను, నేను చూశాను, మొత్తం అన్ని నేను చూశాను, కానీ ఎక్కడ కూడా అమలు చేయలేకపోయారు కదా. అంటే రెండిట్లలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసేసారని చెప్తా ఉన్నారా మీరు? చంద్రబాబు గారు చేయలేదు కాబట్టే కదండి పక్కన పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఆ గతంలో కూడా ఫస్ట్ లో మాట ఇచ్చి, ఏంటి ఫస్ట్ ఎలక్షన్స్ లో ఆయన మాట ఇచ్చింది నేను సంపూర్ణంగా ఎత్తేస్తానని ఫస్ట్ లో మాట ఇచ్చారు. తర్వాత ఏమో నేను వస్తే ఇదే ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, ఏమీ అమలు చేయలేదు. అందుకే కదా దఫాల వారీగా చేస్తానని మాటిస్తే ఈ రోజు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట్లాడుతూ ఉంటారు. పక్క నుంచి తెచ్చుకుంటాం, ఇంకా మద్యమేనండి జీవితం. ఆయన ప్రతిపక్షంలో పెట్టింది, రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో పెట్టింది, అందుకే కదండి. రాష్ట్రానికి అభివృద్ధి ఏం జరుగుతా ఉంది, సంక్షేమం ఏం జరుగుతా ఉంది, జనాలు ఎంత సుఖంగా ఉన్నారు, ఇవన్నీ పట్టవండి. అభివృద్ధి లేదని చెప్తున్నారు కదా వాళ్ళు. ఏం అభివృద్ధి లేదు? వాళ్ళు పొద్దున్న లేకొస్తే ప్రతి మీటింగ్ లో, ప్రతి చోట, ప్రతి డిబేట్ లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి చేసే ఉద్దేశం లేదు, రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు, ఇలాంటి గవర్నమెంట్, ఇలాంటి జగన్ మనకు అవసరమా అని చెప్పేసి పదే 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 పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వరి గారు ఇదే మాట్లాడుతూ ఉన్నారు. అదేనండి, అంటే వాళ్ళు అర్జెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని అధికార పీఠం ఎక్కిచ్చేసేయాలని ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఒక పక్కన పురంధరేశ్వరి ఇద్దరు కలిసి ఏం జరగలా అని ఏదో అంటారు సరే, దారి అమ్మట వెళ్తా ఉంటే కుక్క కాదు ఇంకొకటి మేక కుక్క అని అంటా ఉంటే ఒకే మాట 10 సార్లు అని అంటే ఆ మేక కూడా కుక్కే అని అన్నట్టుగా తయారవుతుందంట. అలా చెప్తారండి వాళ్ళు. వాళ్ళకి అర్జెంట్ గా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం ముఖ్యం, అందుకోసం అని చెప్పి ఏదైనా మాట్లాడతారు. అభివృద్ధి చేసిన వాళ్ళైతే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, విభజిత ఆంధ్రప్రదేశ్ కి. మరి ఆయన ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఒక్కసారి చెప్పమనండి. ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన చేసిన సంక్షేమం ఏంటి, ఆయన చేసిన పథకాలు ఏంటి, అవి చెప్పుకోవాలా. ఈ రోజు రావాలంటే అధికారంలోకి అవి చెప్పుకోవాలా ప్రజలకు వచ్చి, అంతేగాని నువ్వేం చేసావో చెప్పుకోవడానికి లేక చేసిన వాళ్ళ మీదే నిందలేయటం, చేసిన వాళ్ళ మీదే ఆరోపణలు చేయటం, అలా చేయటం ద్వారా నీకు ప్రజలు దగ్గర అవుతారు, నీకు అధికారాన్ని ఇస్తారు అని అనుకోవటం అనేది కల్లా. అది అనేది మేము చెప్పదలుచుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఇంత ప్రజాదరణ ఉన్నప్పుడు ఎందుకు కూటమి అనేది జగన్ వైపు ఎందుకు చూడట్లా? ఏది బీజేపీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, వీళ్ళు ఎందుకు జగన్ వైపు రావట్లా? ఎందుకు ఏదైతే మీరు చెప్తున్నారో చంద్రబాబు నాయుడు అవినీతి మయంలో ఉన్నాడు, డెవలప్మెంట్ చేయలేదు, అన్ని మాటలు చెప్పారని మీరు ఏదైతే చెప్తున్నారో అలాంటి వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నారు? దానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో లోపం అంటారా, లేకపోతే ఆయన కూడగట్టుకునే విధానం తెలియదంటారా, లేకపోతే మీ నాయకులు ఆయనకు సలహాలు ఇవ్వట్లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తులకి సిద్ధంగా లేరు. ఫస్ట్ నుంచి ఆయన విధానం అదే. ఆయన ఏదైతే మేలు చేశారో, ఆయన నేను ఇది చేస్తాను అని ఆయన ఏదైతే డిక్లేర్ చేశారో ఆ చెప్పిన దానికే కట్టుబడి ఆయన చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ప్రజలందుకే ఆయనకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. మిగతా వైపు చూడాల్సిన అవసరం ఆయనకేంటి? మిగతా వాళ్ళు వచ్చినా కూడా రిజైన్ చేసి రమ్మంటున్నారు కాబట్టి అంతకు ఇష్టమైన వాళ్ళే వస్తారు, లేని వాళ్ళు ఏదో అంటారు కదా, ఒకే పక్షులను, ఒకే జాతి పక్షులన్నీ ఒకే చెట్టు నీడక చేస్తాయని. అవినీతి ఇటువంటి పక్షులన్నీ కూడా ఒకే చెట్టు గూటికి చేరినట్టుగా ఆ ముగ్గురు ఒకే చోటకి చేరారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ప్రత్యేక హోదా గురించి మీ వైఎస్ఆర్సీపీ ఏ స్టాండ్ మీద నిలబడబోతుంది? ఆ ప్రత్యేక హోదా మీద పోరాటం ఉంటుందా, లేకపోతే ఆగిపోతుందా?
జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా క్లియర్ గా మా పార్టీ అధ్యక్షుడు చెప్పారండి. ప్రత్యేక హోదా గురించి ఆయన పోయిన ఎలక్షన్స్ లోనే ఎంపీలు మొత్తం ఎంపీలు వస్తే మనం వెళ్ళి అక్కడ చేద్దాం అని చెప్పిన మాట వాస్తవం ఇచ్చారు కదా. అలాగే ఎంపీలు అందరినీ గెలిపించుకున్నారు కదా రాష్ట్ర ప్రజలు. ఆ మాట నమ్మి నన్ను చెప్పనండి, అదే మేడం, రాష్ట్ర ప్రజలు ఆ మాటను నమ్మే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ఏదైతే మాట ఇచ్చారో మడప తిప్పకుండా ఏదైతే నెరవేరుస్తారని నమ్మి ఆయన తనయుడుగా అదే విధంగా ఉంటాడని ప్రజలు నమ్మి ఎంపీలని ఆయన అన్నట్టుగా గెలిపించుకున్నారు. కానీ ఈ రోజు ఏ ఒక్క ఎంపీ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎవరైనా సరే ప్రత్యేక హోదా గురించి ఎక్కడ పోరాటం చేసినా దాఖలైతే కనిపించట్లా. ఇది నేను అనే మాట కాదు, రాష్ట్ర ప్రజలు అనే మాట, అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు అనే మాట, పవన్ కళ్యాణ్ అనే మాట, పురంధేశ్వరి గారు అనే మాట. ఇది మీరు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం, ఇదిగా మీ స్టాండ్ మీరు ఏమైనా చెప్పగలరా? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్స్ లో చెప్పారు మొత్తానికి ఎంపీలు వస్తే మనం అక్కడ కేంద్రంలో మాట్లాడి మనం తెచ్చుకుందాం అని చెప్పారు. కానీ అప్పుడు మన ఎంపీలు అవసరం లేకుండానే మొత్తంగా బీజేపీనే స్థానాలన్నీ తెచ్చుకొని తనే ఇండిపెండెంట్ గా పిఎం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు. మరి ఇంత చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి మొన్న మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు అడగలేదండి? ప్యాకేజ్ గురించి ఎందుకు అడగలేదు? ప్యాకేజీలు తీసుకున్నారా? ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం 23 స్టేటస్ గురించి మోదీ గారు మన దగ్గరికి వచ్చినప్పుడు సభలోనే మీరు ముగ్గురు కలిసిన కూటమిలోనే మరి ప్రధానమంత్రి గారిని మీరు ఎందుకు ఒప్పించలేకపోయినారు? ఒక మాట ఎందుకు చెప్పించలేకపోయినారు? అది ఈ రోజు చెప్పించలేదు, ఆ రోజు రాజధాని కోసం వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారితో చెప్పించలేకపోయినారు. మీరు చెప్పించలేదు కానీ మీరు నిందలు వేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. మా దగ్గర ఎంపీలు లేరు కదా, మా దగ్గర ఎంపీలు లేరు కదా, మేము పోరాటం చేయడానికి. రేపొద్దున కూటమి వస్తే ఇది వస్తుంది అని ప్రధానమంత్రి గారి చేత మీరు ఆ రోజున సభలో ఎందుకు చెప్పించలేకపోయినారు? మరి మహా ఉద్దండులు ఉన్నారు కదా అక్కడ. మరి వాళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఒక్క మాట కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా తెస్తానన్న మాట ఎక్కడ చెప్పలేదు కదండి. మోదీ గారు వాళ్ళిద్దరిని గెలిపించండి అని కూడా చెప్పలేదు ఆ రోజున సభలో. అది కూడా గుర్తుపెట్టుకోండి. మోదీ గారు చెప్పిందల్లా బీజేపీని గెలిపించండి, బీజేపీకి సీట్లు ఇవ్వండి, ఎంపీ సీట్లు ఇవ్వండి అని చెప్పారు తప్పించి చంద్రబాబు నాయుడిని గెలిపించండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి అని మాట కూడా చెప్పలా. అంత ఇదిలో ఉన్నారు వాళ్ళిద్దరు ఇది తెలుసుకొని మరి ఎవరితో కూటమి కట్టుకుంటారో రేపొద్దున ఎవరు అధికారంలోకి వస్తారో తెలుసుకుంటే ఇప్పుడే మంచిది. అది ఇప్పుడు ఎన్డీఏ అనేది సొంత బలంతో అధికారంలోకి వచ్చింది, మీరు అన్నది వాస్తవము, అది కాదని లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం 23 ఎంపీలు ఏకధాటిగా రాజీనామా చేసి ఢిల్లీలో ధర్నా కూర్చుంటే దిగి రాదంటారా గవర్నమెంట్? ఈసారి చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చూస్తా ఉన్నాను మీటింగ్లలో, ఎక్కడ కూడా ప్రత్యేక హోదా అన్న మాటే కోసం పాటుపడే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుందంటే ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే బదులు ఒక్క ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి తీసుకురాగలిగితే ప్రతి ఒక్క రాయితీ ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది కదా. ఇదొక్కటి ఎందుకు చేయలేపారు? ఎన్ని చేసే బదులు ఒక ప్రత్యేక హోదా ఒక్కటి తేగలిగింటే ఈ సంక్షేమ పథకాలతో కూడా పనిలేదు కదా రాష్ట్ర ప్రజలకి. అంటే మీరే చెప్పేస్తారండి? అంతే కదండి, మీరే చెప్పేస్తారా? నేను చెప్పడం కాదండి, ప్రజలే అనుకుంటున్నారండి. ప్రజలు ఏదైతే ఇప్పుడు కేంద్రం ఇచ్చేదాని గురించి ఇక్కడ న్యూ టీవీనో కాదు మేడం, ఇక్కడ న్యూ టీవీనో వ్యక్తిగతంగానో మేము అడగట్లేదండి. బయట ఇక్కడ న్యూ టీవీనో వ్యక్తిగతంగానో ఇక్కడ లక్ష్మణ్ ఎవరు అడగట్లేదండి. ఇక్కడ బయట జనాలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అదే పాయింట్ ని మీతో లేవనెత్తుతున్నా. మీ వైసీపీ గవర్నమెంట్ దీనికి ఏం చెప్పగలరు? సంక్షేమ పథకాలు అనేవి మీరు చూపించి మసిపూసి మారేడుగాయలాగా మీరు చూపించేసి ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ఉపయోగపడే ప్రయోజనం అంటే మీకు గాని నాకు గాని ఇంకొక గాని ఎవరికైనా కానీ ఉపయోగపడే ప్రత్యేక హోదాని
రాష్ట్రాన్ని ఎడగొట్టారు. ఆ కాంగ్రెస్ ని ఏపీలో అసలు కనుమరుగు లేకుండా చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఏదైనా చేస్తుంటే చూస్తూ ఊరుకుండే టైప్ కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటేనే మోడీతో సహా తడిసిపోయింది. ఇది వాస్తవం. అంటే నేను మాట్లాడకూడదు, ఇటు సైడ్ నేను ఉండి ఇది వాస్తవం అంతే కదా. ప్రత్యేక హోదా ఒక్కటి తీసుకొచ్చింటే ప్రతి ఒక్కళ్ళకి, వ్యాపారస్తులకైతేనేమి, పేద ప్రజలకైతేమి, ఏదైనా గ్యాస్ అయితే మీ పెట్రోల్ అయితే ప్రతిదీ కూడా మనకి సబ్సిడీ అనేది వస్తుంది. ఈ రోజు ఒక పెట్రోల్ మనం కొనాలంటే 100 రూపాయలు దాటింది. అదే ప్రత్యేక హోదా వస్తే 70 నుంచి 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పడిపోతుంది. అంటే ప్రతి ఒక్క, అంటే ఈ రోజు బండి వాడని వాళ్ళు కానీ, కారు వాడని వాళ్ళు కానీ, ఏదైనా పెట్రోల్ యూజ్ చేయకుండా వ్యక్తి ఎవరు లేరు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. అంటే ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి చేకూరుస్తుంది అక్కడ. దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోయారు జగన్ గారు? అంటే మోడీకి భయపడుతున్నారా కేసుల విషయంలో? అలా కాదండి, నేను చెప్పట్లేదు, నేను క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానండి. హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారి కూడా దీని గురించే లేవనెత్తుతున్నారు, మాట్లాడుతా ఉన్నారు. మీ జేబులో బిస్కెట్ కాదు, నా జేబులో బిస్కెట్ కాదు, ప్రత్యేక హోదా తీసుకొచ్చి మీరు అడగంగానే తీసుకొచ్చి ఇచ్చేయడానికి. ఇప్పుడు ఆయన అడిగారు అనటానికి నిదర్శనం ఉంది. అడగాల్సిన వాళ్ళు అడగాల్సిన టైంలో అడగలేదు కదా, దాని కింద చెప్పట్లేదు. అడగంగానే ఇచ్చేయడానికి ఆయన ఏమన్నా ఇవ్వలేదనా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదనా? అధికారంలో లేని బీఆర్ఎస్ మేడం, అధికారంలో లేని బీఆర్ఎస్ వాళ్ళకి సంఖ్యాబలం లేదు, అధికారం లేదు, ఏం లేని బీఆర్ఎస్ సెంట్రల్ మెడల్ ఉంచి వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఇది కేసీఆర్ ఉన్నప్పుడు మనం అధికారంలో ఉండి 23 ఎంపీలు మన చేతిలో ఉండి 23 ఎంపీలతో మనం రాజీనామా చేపించేసి మనము ఎందుకు అడగలేకపోయాము? అది ఇస్తారా లేదని పక్కన పెట్టేస్తే రాష్ట్ర ప్రజలు దేశం మొత్తం బీజేపీని ఇంటికి పంపించే పరిస్థితి తీసుకొచ్చేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ అండి, ఆయన రాష్ట్రానికి కావాల్సింది ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు కూడా మీరు అదే స్టాండ్ మీద ఉన్నారా? రేపు ఎలక్షన్స్ అయినాక నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని మీరు చెప్పగలరా? నేను ఎలా చెప్తానండి? అదే మీ నాయకుడు అండి, మీ నాయకుడు చెప్పగలరా? మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుందో, ఏది ఎప్పుడు చేయాలో ఆయన ప్రకటిస్తారు. దాని ప్రకారంగానే వెళ్తాం మేమందరం. ఇప్పుడు నేను చెప్పో మీరు చెప్పో ఇంకొకరు చెప్తే అవ్వదు కదా. ఈ స్టాండ్ తీసుకోవాల్సింది, అమలు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. మీరు నా చేత చెప్పించాలనే ప్రయత్నం ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో దాన్ని మీరు రాష్ట్ర అధికార పార్టీ మహిళా విభాగము జనరల్ సెక్రటరీగా మీరు ఉన్నారు. ఒక హోదాలో, ఒక ఉన్నతమైన హోదాలో మీరు ఉన్నారు. మా అధ్యక్షుడు ఏదైతే చెప్తారు, ఆయన స్టాండ్ ఏదైతే ఉందో మేమందరం కూడా ఆయన స్టాండ్ లోనే నడుస్తాము. ఆయన ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం ఆయన వెళ్తారో ఆయన వెంట మేమందరం ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఇడిపోయిన తర్వాత, చీకట్లో మనల్ని రాష్ట్ర ప్రజలను పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని సీనియర్ అని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన 5 ఏళ్లు కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా, అంటే ఆయన అంటారు నేను రాజధాని అమరావతి పెట్టానంటారు, కానీ మీరన్నది కూడా వాస్తవం. నేను దానికి ఏకీభవిస్తాను, ఒప్పుకుంటాను. తాత్కాలిక రాజధాని అనడం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ 3 రాజధానులు అంటున్నారు, లేకపోతే 4 రాజధానులు అంటున్నారు, 10 రాజధానులు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. అదే ఆ రోజు పర్మనెంట్ రాజధానికి అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ రైట్ లేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేసినాడో, తప్పు చేసినాడో అదే తప్పు మీ నాయకుడికి చేయట్లేదంటారా? 3 రాజధానులు అని చెప్పి సిద్ధాంతం తీసుకెళ్ళినప్పుడు 3 రాజధానులైనా దాన్ని అమలు చేయాలి కదా. సిద్ధాంతం తప్పులు ఏం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేదండి. 3 రాజధానులు అంటే పరిపాలన అనేది ఒకే చోట కేంద్రీకృతం అయితే గతంలో మనం చూసాం. ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేది, తెలంగాణ ఆంధ్ర అని ఎందుకు విడిపోయింది? ఒకే చోట పెట్టుబడి, ఇవి అదంతా కూడా మీరే చెప్పారు. మరి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? 3 రాజధానులైనా మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? పరిపాలన ఒకే చోట గనక ఉన్నట్టయితే, పెట్టుబడులు ఒకే చోట పెడితే, అభివృద్ధి ఒకే చోట జరిగితే రేపొద్దున మిగతా వాళ్ళ అన్నిటి దగ్గర అభివృద్ధి జరగదు. కాబట్టి పరిపాలన అనేది వికేంద్రీకరణ జరగాల, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అన్న ఉద్దేశంతో 3 ప్రాంతాలు రాజధాని ఎక్కడున్నా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతే అన్న ఉద్దేశంతో పెడితే, చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసిన విషయం కోర్టులో మళ్ళీ ఆయన దావా వేసి దాఖలు చేసి అది ఓన్లీ మన రాష్ట్రానికే వర్తిస్తుందా, మిగతా రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను మేనేజ్ చేయడం
వర్తిస్తుందండి. మరి మిగతా వాళ్ళల్లో అంత ఇదిగా వ్యవస్థలు మేనేజ్ చేయట్లేదో నాకైతే తెలీదు. చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉండి వ్యవస్థలు బలంగా మేనేజ్ చేస్తున్నారు. అంటే జుడిషియల్ మీరు అవమానపరుస్తున్నారా? అంటే ఒక వ్యక్తి అతను మేనేజ్ చేస్తే జుడిషియల్ మొత్తం మేనేజ్ చేసే పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ సంగతి చెప్పట్లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి సంగతే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం తెలుసు, అదే మా ఆరోపణ. అలా చెయ్యబట్టే ఆయన ఏ మంచి జరగాలన్నా, ఏ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేసిన ఆంక్షలు పెట్టి కోర్టులకు వెళ్ళి ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళారు? రాజధాని భూముల విషయంలో కోర్టులకు వెళ్ళారు. రాజధాని రైతులు ఏడ్చే పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజునే రాజధాని భూములన్నీ కూడా ఆయన తీసుకున్నప్పుడు 6 నెలల నుంచి సంవత్సరం లోపు వాళ్ళకి డెవలప్ చేసి వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వాల్సి ఉన్నాయని అగ్రిమెంట్ రాయించుకుంటే ఎందుకు ఇవాళ 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నారు, ఆ పాపం ఎవరిది? అదంతా కూడా మళ్ళీ తీసుకొచ్చి వైసీపీ మీద నెట్టేసే ప్రయత్నం. వైసీపీ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ దాన్ని కోర్టుకు తీసుకెళ్లి అడ్డుకునే ప్రయత్నం. ఈ ప్రతిదీ ఇలా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర లాయర్లు లేరా? చంద్రబాబు దగ్గర లాయర్లు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి దగ్గర లాయర్లు లేరా? రెడ్డి గారు వ్యవస్థలు మేనేజ్ చేయరు, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు. వ్యవస్థలు మేనేజ్ చేయడం అంటే ఏంటి? కారణంగానే అభివృద్ధి కుంటుపడతా ఉంది. దీని కారణంగానే ఈ రోజు రాజధాని రైతులు ఏడ్చే పాపం చంద్రబాబు నాయుడు గారిదే. మరి వాళ్ళకి ఎందుకు ఫ్లాట్స్ ఇప్పించలేదండి ఆ రోజున? చంద్రబాబు గారితో మాట్లాడి రాజధాని రైతులు ఏడ్పులన్నింటినీ మార్పించి వాళ్ళకి ఇస్తానన్న 6 నెలల నుంచి సంవత్సరం లోపు మీకు విత్ డెవలప్డ్ ఫ్లాట్స్ తోటి మీకు ఇస్తాను అని చెప్పింది ఎందుకు ఆచరింప చేయలేదు? ఆ రోజున వాళ్ళ అధికారంలో నుంచి దిగిపోయిన వెంటనే ఆ ఫ్లాట్స్ ఇచ్చేయండి, ఆ ఫ్లాట్స్ ఇచ్చేసేయండి అంటే మరి అప్పటిదాకా మీరే ఉన్నారు కదా, ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు? నేను అడిగే క్వశ్చన్ ని మీరు తప్పిచ్చేసి మీరు వేరే మ్యాటర్ తీసుకొస్తున్నారు. నేను అడిగేది జుడిషియల్లో చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తాడు, అతను డిట్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అడ్వకేట్స్ లేరా? జుడిషియల్ లేదా? లా మినిస్టర్ లేడా? ఇదే చంద్రబాబు నాయుడు నిజంగానే మేనేజ్ చేయగల వ్యక్తి అయితే అతను ఎందుకు 54 రోజులు లోపల ఉన్నాడు? 54 రోజులు లోపల నుండి మేనేజ్ చేసుకుని బయటకు వచ్చారు, లేకపోతే ఆ కేసులో అసలు బయటకు వచ్చే మనిషే కాదు. అది వ్యవస్థలు మేనేజ్ చేశారు కాబట్టి ఓటుకు నోటు కేసులో ఆయన అరెస్ట్ అవ్వకుండా ఇక్కడికి వచ్చారు ఆ రోజున. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు, మళ్ళీ మేనేజ్ చేసుకుని బయటకు వచ్చారు. అప్పుడు ఆయన సీఎం ఉన్నాడు కాబట్టి చేయగలిగారు. ఈ రోజు సీఎం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవస్థలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు అంటే చేసి కావాలని మీరు జైలు పంపించారనేది ప్రతిపక్షాల వాదన. ఆ దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నేను చెప్పేది అదే, జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర లేచిన దగ్గర నుంచి 24 గంటలు ప్రజలకి ఏమి సంక్షేమం చేద్దాం, ప్రజల్ని ఎలా బాగు చేద్దాం అనే ఉద్దేశం తప్పించి వ్యవస్థలను చూసుకుందాం, అధికారం తెచ్చుకుందాం, పీఠం ఎక్కుదాం ఇటువంటి ఆలోచనలు లేవు. కాబట్టి ప్రజల మనసుల్లో స్థానం కోసం ప్రయత్నించే మనిషి కాబట్టి ఆయన ఇటువంటి ఆలోచించరు. ఈయనకి 24 గంటలు ఎవరిని వెన్నుపోటు పడుద్దామా, అసలు వెన్నుపోటుతోటే ఆ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు దాని గురించి ఆలోచిస్తారు. మరి రామోజీరావు గారు కూడా మరి వ్యవస్థలు మేనేజ్ చేయడం అదే కదా. రామోజీరావు గారు ఆయనకి సపోర్ట్ చేస్తారు, ఆయన ఈయనకి సపోర్ట్ చేస్తారు. మరి అలాంటి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయట్లా, మరి వాళ్ళల్లో వాళ్ళకి ఇది ఉంది కాబట్టి సపోర్ట్ చేసుకుంటున్నారు. మీరు ధైర్యం చేయలేకపోతున్నారు. రామోజీరావు గారిని మీరు జైలు పంపించే శాసనం మీ జగన్మోహన్ రెడ్డికి లేదంట. నేను కళ్ళ ముందు కనిపిస్తుంది, సుప్రీంకోర్టు కూడా ఇస్తుంది. అలా భగవంతుడు అన్ని చూస్తానే ఉంటాడు. పాపం పండిన రోజున ఎవరికైనా శిక్ష పడటం ఖాయం. పండే వరకు ఎవరైనా ఎదురు చూస్తా ఉంటారు, ఎన్ని మోసాలన్నా జరగనండి. పాపం పండిన రోజున దేవుడు చూస్తాడు, వారికి శిక్ష పడటం. నెక్స్ట్ టార్గెట్ ఎవరండి టీడీపీలో జైలు పంపడానికి? మాకెవ్వరూ టార్గెట్ లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెటే లేదు. వాళ్లే టార్గెట్ చేసి వాళ్లే టార్గెట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి టార్గెట్లు చేసే వ్యక్తులు వాళ్ళలోనే తయారయ్యారు. చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే ధోరణితోటి మాట్లాడబట్టి ఈ రోజు ఈ పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టిన చరిత్రే లేదు, పరిస్థితే లేదు. అంత అవసరం. రాజకీయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి మించిన వ్యక్తి ఎవరు లేరు ఈ రాష్ట్రంలో అని నిన్నగాక మొన్న లోకేష్ గారు అన్న మాట ఇది. మొన్న ఎలక్షన్ టైంలో
అతనే అంటే కోడి కట్టి అది డ్రామా ఆడారు. ఇప్పుడు కరెక్ట్ గా మళ్ళీ మాకు వచ్చే ప్రజాదరణ చూడలేక అతను వాళ్ళకి ప్రతిపక్షాలకు వచ్చే ప్రజా ఆదరణ చూడలేక, చంద్రబాబు మీటింగ్లకి వచ్చే జనాలను చూడలేక భయపడి కావాల్సిగా ఈ రోజు రాయితో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా డ్రామాలు ఆడారని చెప్పేసి బోండా ఉమా అయితేనేమి, లోకేష్ అయితేనేమి, ఇతర టీడీపీ నాయకులు ఇదే విధంగా చేస్తున్నారు. చెప్పేవాళ్ళంతా ఆడే కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరి కాళ్ళు కొట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కొట్టించుకోవాల్సిన అవసరం కదా. మాకు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలే అవసరం లేదు. ఆయనకి ప్రజల్లో ఆదరణ ఉంది. మాకు నేను ఇందాకే మీకు చెప్పా ఫస్ట్ లోనే, నేను ఇది చేస్తాను అని చెప్తేనే నమ్మి 150 సీట్లు ఇచ్చారు ప్రజలు. చేసిన తర్వాత మాకెందుకండి, మాకెందుకంత ఇది అంత కావాలని ప్రతిపక్షాలు అంటున్నవి. అధికారము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ము ధైర్యము జగన్మోహన్ రెడ్డికి ఉందా దీని మీద అనే మాట వాళ్ళు అడుగుతున్నారు. సిబిఐకి ఎందుకు మీరు రిఫర్ చేయట్లేదు? ఒక్క స్టేట్ సీఎంకే ఈ విధమైన పరిస్థితి వస్తే సామాన్య ప్రజలుని ఏ విధంగా కాపాడగలడు జగన్మోహన్ రెడ్డి? ఇదే గవర్నమెంట్ అతనే సీఎం అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరట్లేదు? మేము డిమాండ్ చేస్తున్నాము, మేము ఇది చేయించుంటే మేము సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతాము? అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు వాళ్ళు. అది అయిపోయిందా? నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ సభ మీరు వినలేదట్టు. దాంట్లో ఆయన ఏం చెప్పాడు? ఓన్లీ సాధారణమైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఏమి ప్రత్యేక అధికారాలు ఉండవు, మీరు ఎవరు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆ నోటితోనే చెప్పింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషను అధికారంలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏది చర్య తీసుకున్నా ఎవరు ఏమి అనే పరిస్థితి లేదు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పక్కన మాట్లాడేది మీరే. ఒక్క సీఎం హోదాలో అతను ఎందుకు ఎన్నికల కమిషనర్ కి ఎందుకు రిఫర్ చేయాలి? మీరు మా మీద నిందలు వేసి మళ్ళీ సానుభూతి ఓట్లతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పరచాలని చెప్పేసి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారికి. సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. అర్థమవుతుందా? సానుభూతి ఎవరికైతే కావాలో వాళ్ళే పదే మాకు అది అని చెప్పుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి సభలకి జనం రావటం లేదని పక్కా నిజం. వాళ్ళే చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. ఆయనే అప్పటికప్పుడు చెప్తారు, తమ్ముళ్ళు నిజమా అని చెప్తారు. మద్యం ఇస్తున్నారా అంటారు. మద్యం అనంగానే మద్యం బాటలు కనిపిస్తా ఉంటది. మరి ఎట్లా జరుగుతుంది? ఈయన సభలకి ఈయన మద్యం ఇచ్చి లేకపోతే డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటా ఉన్నారా అని చెప్పి జనాలకు అనుమానం వస్తుంది. ఆయన పక్కన తిరిగే కార్యకర్తలే, ఆయన మీటింగ్లకు వచ్చే ప్రజలే ఆయన మాటలను చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈ రోజు చెప్పినట్టు బాగా ఊదటమే సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేస్తానని చెప్పారో అవే చెప్తున్నాడు తప్పించి ఒక్క కొత్త పథకం చెప్పట్లేదు. అవే నేను రెట్టింపిస్తానని చెప్తా ఉన్నారు. అంటే మీకు సొంత ఎజెండా లేదా? సొంతంగా ఆలోచన లేదా? నా ఎజెండానే మీరు అమలు చేస్తున్నారు కదా వాళ్ళు అనేది. నేను ఏదైతే 5 సంవత్సరాలు నేను సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే నేను ఆ పథకాలని అమలు చేశానో అదే పథకాలని మీరు పేరు మార్చి ఇదే పథకాలను మీరు అమలు చేస్తున్నారు, నన్ను కాపీ కొడుతున్నారు కదా వాళ్ళు అనేది. గతంలో ఆయన అమలు చేసిన పథకాల లిస్ట్ మీ దగ్గర ఉంటుంది సార్. దానికి జగన్మోహన్ రెడ్డి గారి పథకాల పేరుకి ఒకసారి మీరు తేడా చూస్తే ఆయన పథకం ఏంటో మేము పెట్టిన ఏంటో తెలుస్తుంది మీకు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసలు టీడీపీ పాత మేనిఫెస్టో మీ దగ్గర ఉందండి? మరి ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఆ మేనిఫెస్టో మీ దగ్గర ఉంటే ఆయన గతంలో ఏమి 2014లో ఏమి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడో, ఎంతవరకు పని చేశాడో, మరి ఆయన పెట్టిన పథకాలేంటో, ఏం అమలు చేశాడో, ఇంకా ఏం బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు అమలు చేస్తామని చెప్పాలో అవేమీ చెప్పకుండా అవన్నింటినీ గాలి వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో వాటినే మేము అమలు చేస్తా ఉన్నాం. వాటినే అమలు చేసే కాడికి చంద్రబాబు నాయుడు ఎందుకు మాకు ఈ మీటింగులకు రావటం ఎందుకు దండగా? నరేంద్ర మోడీకి ఫ్యామిలీ ఉందా? నరేంద్ర మోడీకి భార్య ఉందా? నేను లోకేష్ తండ్రిని, నేను భువనేశ్వరి గారి భర్తని, నేను చంద్రబాబు నాయుడు అని చెప్తాడు. ఒకరోజు మోడీకితో సంబంధమే లేదంటే, ఒకరోజు మోడీనే
మోడీని పరమ తిట్లు తిట్టి మోడీ గారిని పరమ తిట్లు తిట్టి కాంగ్రెస్ తో పొత్తు కలుపుకొని తెలంగాణలో మహాకూటమి చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ దేవుళ్ళు అని చెప్పి నేనే విడదీయడానికి లేఖ ఇచ్చానని చెప్పి ఇవన్నీ చెప్పి వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటాడు ఒకరోజు కాంగ్రెస్ వాళ్ళు పరమ దుర్మార్గులు అని చెప్పి మోదీ గారితో పొత్తు పెట్టు మోదీ గారు అప్పుడు దేవుడు అవుతారు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు రాక్షసులు అయిపోతారు అది ఆయన యొక్క సంస్కారం నిన్నటి వరకు మీ రాష్ట్ర నాయకులు కానీ ఏ జిల్లా నాయకులు కానీ ఏ కాన్స్టిట్యున్సీ నాయకులు కానీ ఏ ప్రతి ఒక్కళ్ళు పోతున్న మహేష్ గారిని ప్రతి ఒక్కళ్ళు తిట్టిన వాళ్ళే వైసీపీ తరఫున అతన్ని కావాలంటే మీకు వీడియోలు కూడా ప్లే చేసి చూపిస్తా మీ నాయకులు ఈ రోజు మీ అక్కడ రాజీనామా చేసి మీ వైసీపీలోకి వచ్చిన వెంటనే అతను మంచివాడయ్యాడా అలాంటి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రజల కోసమే ఉన్న గవర్నమెంట్ ప్రజల కోసం ఉన్న పార్టీ అని మీరు చెప్పినప్పుడు అలాంటి వ్యక్తులు మీ నోటి నుంచే ఒక్కళ్ళు కాదు 10ల సంఖ్యలో తిట్టిన పోతున్న మహేష్ని ఈ రోజు అతను మంచివాడై మీ దాంట్లో జాయిన్ చేసుకోవడానికి ఈ రోజు మంచివాడయ్యాడా వ్యక్తిగతంగా ఎవరిని ఎవరు తిట్టరు ఇక్కడ రాజకీయాల్లో పార్టీల్లో ఉన్న విభేదం పార్టీ అధ్యక్షుడు ఏదైతే చెప్తాడో అదే ఆయన మాట్లాడాడు నిన్నటి దాకా ఆ పార్టీలో ఆయనకి జరిగినటువంటి అవమానం ఆయనకి జరిగినటువంటి అన్యాయం ఇటువంటి అన్నిటినీ బేరీజ్ వేసుకొని ఆయన ఉండటానికి ఇష్టం లేక స్వచ్ఛందంగా ఆయన ఆ పార్టీకి రిజైన్ చేసి తనకి ఉన్న స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో తనకున్న స్వేచ్ఛ ప్రకారం తను ఎక్కడైతే ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటాడో అక్కడికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈ రోజు వైసీపీలోకి వచ్చేసి వీళ్ళు ఏదైతే చెప్తే అది చేసే వ్యక్తులని మనం ఏ విధంగా నమ్మగలుగుతాం రాజకీయంలో రేపొద్దున ఇలాగే పవన్ కళ్యాణ్ తిట్టమన్నా కూడా తిట్టాల్సిందే కదా ఇతను అంటే ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం మీ పార్టీలో ఉందా ఇదే వ్యక్తిగతంగా ఇదే వెల్లంపల్లిని అతను వ్యక్తిగతంగా విమర్శలు చేసిన దాఖలు చాలా ఉన్నాయి ఇదే ప్రెస్ మీట్ లో ఇదే మీరంత వ్యక్తిగతంగా పర్సనల్ గా అడిగితే పర్సనల్ గా చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ ఇది అంత పర్సనల్ గా చెప్పే విషయాలు కాదు పార్టీల పరంగా ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీ ఉందో ఏదైతే టీడీపీ పార్టీ ఉందో అందులో ఉండే అధ్యక్షులు ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా వాళ్ళు నడిచి ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తారు అతను లాస్ట్ వరకు నాకు ఎమ్మెల్యే సీటు ఇస్తే నేను జనసేనలో పోటీ చేస్తా ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే పోటీ చేస్తా ఇది ఫైనల్ ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ ఆ విధంగా చెప్పిన వ్యక్తి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని చెప్పేసి వైసీపీలోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి బహుశా మీరు వినలేదేమో నేను విన్నానండి పోతున్న మహేష్ గారితో మీరు మాట్లాడి ఆ విషయాలు క్లారిఫై చేసుకోండి నాకు తెలిసినంత వరకు ఏ పార్టీలో కూడా ఆయన నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి వైసీపీలోకి ఇప్పుడిప్పుడే అడుగులేసిన వ్యక్తి మీరు స్టార్టింగ్ నుంచి వైసీపీలో ఉన్న నాయకురాలు మీరు పర్సనల్ గా ఎలా చెప్తామండి ఆయన మనసులో దూరం ఆయన ఉద్దేశాలు నేను మీకు ఎలా చెప్తా పర్సనల్ గురించి అడగట్లేదండి అంటే మీ పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళకి చోటు ఉందా లేదా ఇది రాజకీయ పార్టీ ఇప్పుడు కొత్త లీడర్లు కొత్త ఇది ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి మారిన వాళ్ళు ఉన్నారు మరి వైసీపీ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మరి ఆయన టీడీపీలో కలిపేసుకొని ఆయన అక్కడ చేత మమ్మల్ని తిట్టించలేదా అప్పుడు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేకపోతే అదే పని మేము చేస్తామంటారు ఆ రోజు అదే పని మేము కూడా చేస్తాము ఇప్పుడు అంటారు ఆ రోజు మీరు మాట్లాడలేంది ఈ రోజున కేవలం విమర్శించటానికే కంకణం కొట్టుకున్న చంద్రబాబు నాయుడు లాగా లేకపోతే ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా మీరు అడుగుతా ఉంటే అది సమంజసం కాదు ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆయనకి స్వేచ్ఛ అనేది ఉంటది ఆయన అభిరుచికి తగ్గట్టు లేకపోతే ఆయన భావాలకు తగ్గట్టు ఏ పార్టీని ఎన్నుకోవాల్సిందో అదే ఆయన నిర్ణయం ప్రకారం ఆయన వచ్చాడు వచ్చినప్పుడు ఆయన వచ్చి నేను సేవ చేస్తాను అని ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు ఇప్పుడు మీరు ఒక వ్యక్తి పేరు చెప్తా ఉన్నారు ఒక వ్యక్తి పేరు కాదు అంటే వ్యక్తి పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్నటికి మొన్న కూడా జనసేన పార్టీలో ఉండి లాస్ట్ కు వాళ్ళ నాయకుడు కూడా వాయిస్ మిమ్మల్ని చెప్పండి జనసేన పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ జనసేన పార్టీ వాళ్ళేనా నేను అడిగేది మీరు చెప్పండి జనసేన పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ జనసేన నాయకులేనా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ వైసీపీ వాళ్ళేనా మీరు చెప్తున్నారు కదా వ్యక్తులు మారారు అది చెప్తున్నారు కదా టీడీపీ వాళ్ళందరూ టీడీపీ
టీడీపీలో నుంచి వచ్చినటువంటి నాయకులకే జనసేన వాళ్ళు టికెట్లు ఇచ్చారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి బీజేపీలో కూడా టీడీపీ నాయకులకి బీజేపీ టికెట్లు ఇచ్చిందని మేము చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు వీళ్ళు ఇలాగ మాట్లాడతారా అలాగ మాట్లాడతారా? కూటమి కాబట్టి కూటమి పేరు జనసేనలో సీటు రాలేదు కాబట్టి వైసీపీలోకి వచ్చాడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇవ్వలేదు కదా. నేను అనే మాట ఏంటంటే ఇక్కడ వైసీపీలో అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కదా. అంటే ఏమి హామీ ఇచ్చారు మీరు? అతనికి ఏమి హామీ ఇస్తే సైలెంట్ అయ్యాడు? హామీలు గీమీలు వైసీపీలో అలాంటి ఇచ్చే పని మరి ఏ ప్రయోజనం కోసం వచ్చారు వైసీపీలోకి? బహుశా మీకు టీడీపీను జనసేన బాగా అలవాటట్టుంది, లేకపోతే దానికి అనుగుణంగా మాట్లాడుతున్నారేమో. కానీ మా ఛానల్ ఎవరికి అనుకూలం కాదు. మా ఛానల్ ఇప్పుడు కూడా మీరు గమనించండి, మా ఛానల్ మొత్తం మీరు చూడండి. మా ఛానల్ ఎవరికి అనుకూలం కాదు. నేను ఏదైతే ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. మీ ద్వారా ప్రజలకు కూడా వెళ్ళాలి కదా. మీలాంటి వాళ్ళ ద్వారా ప్రజలకు వెళ్తేనే కదా వాళ్ళకి నిజాలు తెలిసేది. నేను మీకు అనుకూలంగా క్వశ్చన్స్ అడిగితే ఉపయోగం లేదు మీ పార్టీకి. నేనేం చెప్తున్నానంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మనసులో దూరి ఆయన భావాలని నేను చెప్పలేను. పార్టీకి అనుగుణంగా ఏదైతే ఉందో దాని వరకైతే నేను చెప్పగలుగుతా. మీరు ఈ విషయంలో ఇంకా పోతిన మహేష్ గారు హామీలు ఇది కావాలంటే పోతిన మహేష్ గారితోనే మాట్లాడండి. నాకు తెలిసినంత వరకు పోతిన మహేష్ గారు ఒక కార్యకర్తగా సేవ చేయటం కోసమే వైసీపీలోకి వచ్చారు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం, మా పార్టీ భావిస్తా ఉంది. ఇంకా మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే పోతిన మహేష్ గారితో మాట్లాడచ్చు. ఇప్పుడు రాజకీయాలు అనేది అన్నా హజారే అంటే మీకు తెలియదు ఏం లేదు. అన్నా హజారే వల్ల ఒక కిరణ్ బేడి గవర్నర్ అయ్యారు. అన్నా హజారే వల్ల ఒక కేజ్రీవాల్ సీఎం అయ్యారు. అంటే అతని సిద్ధాంతాల్లో అడుగు జాడలో నడిచిన వ్యక్తులు వాళ్ళు. అది మీకు తెలియంది కాదు, నాకు తెలియంది కాదు. అయితే అన్నా హజారే కన్న కలల్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా? మీరు ఫస్ట్ అవుట్ అన్నారు, వాలంటరీ వ్యవస్థ నుంచి ఏదైతే ఉందో ఏదైతే పథకాలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉందో ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఇది అనేది అన్నా హజారే కలలు కన్నది అది. అయితే ఆయనకు ఇంకొకటి ఉంది. ఒక్కసారి ఒక పార్టీలో ఒక వ్యక్తి జాయిన్ అయినా కానీ గెలిచినా కానీ మళ్ళీ ఆ వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్తే మళ్ళీ ఆ వ్యక్తిని ఇంకో పార్టీలోకి అంటే సేమ్ మళ్ళీ పార్టీలోకి తీసుకునే సిద్ధాంతాలు ఇది ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడే దేశం బాగుపడుతుందని చెప్పేసి ఆయన లాస్ట్ మాట అది. దానికి మీరేమంటారు? మేము చంద్రబాబు చేసిన పని మేము చేస్తాము, ఆయన అలా చేశారు, మేము ఇలా చేశాం, మేము ఆయన మా 23 మంది చెప్పమని మళ్ళీ చంద్రబాబు కలుపుతారు. అదేనండి నేను సరే మీరు చెప్పండి. అదేనండి చంద్రబాబు గారు ఆ విధంగా చేశారని చెప్పేసి మేము కూడా అదే సిద్ధాంతాలకు వెళ్తామని మీరు అంటారా? లేకపోతే ఈ సిద్ధాంతాలు మీరు అమలు చేస్తున్నారు అది ప్రజలకు కూడా అర్థమవుతుంది, దాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్తారా? వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక మీడియా తరపున నేను ఒక విషయం అయితే ఒప్పుకోగలను. పేద ప్రజలకి డైరెక్ట్ గా ఇంటికి ఏది కావాలన్నా ఇంటికి వెళ్తుంది మాత్రం వాస్తవము. లంచాలు అనేది లేదని మాత్రం వాస్తవము. కానీ 5 పైసలు ఇచ్చి రూపాయి జోబులు వేసుకుంటున్నారు. ఇసుక మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ దండాలు కానీ ఏదైనా కానీ రౌడీజం కానీ ఇవన్నీ చేసి టోటల్ గా ఈ విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడగట్టుకుంటున్నారు అనేది ప్రజల భావన. దాన్ని మీరు ఖచ్చితంగా మేము మా నీటిని తరపున మేము ప్రజలు మీకు వచ్చేసి ఆ ఎమ్మెల్యే మా దగ్గర దందా చేసి రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు తీసేసుకున్నాడని చెప్పి మీకు ప్రజలే చెప్పేశారు. మీకు మీరు ఇప్పుడు అన్న మాటలన్నీ ప్రజలే చెప్పేస్తారు. 70 మంది ఎమ్మెల్యేలు చేతుల మార్పులు ఎందుకు చేశారు? అదే ప్రజలు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మీకు చెప్పలా. అదే ప్రజలు నేను చెప్పినా కదా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న విషయం నేను ఒప్పుకున్నాను. అదే ప్రజలు ఈ రోజు గ్రామంలోకి మీరు వచ్చి చూస్తే నాడు నేడు కింద స్కూల్ పిల్లలకి స్కూల్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది, స్కూల్లో పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, ట్యాబ్లు ఇస్తున్నారు, బైజూస్ కంటెంట్ తో కలిపిన ట్యాబ్లు ఇస్తున్నారు. మా పిల్లలు ఇలా చదువుకోవడం ఈ రోజు పాఠశాలలో నాయకుడు అమలు చేస్తున్నారు. నేను అనే మాట మీకు పాయింట్ అర్థం కలగండి.
మీ ఏ నాయకుడైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిద్ధాంతాల ప్రకారం ఆయన అమలు చేస్తున్నాడు కరెక్ట్ గా. కానీ కింద నాయకులు చేసే పనులకి మీ నాయకుడు చెడ్డ పేరు వస్తుంది. అందుకనే నిన్న 70 మందిని చేర్పులు మార్పులు చేయగలిగాడు. నిజంగా వాళ్ళు ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా, వాళ్ళ మీద సింపతి ఉన్నా, లేదా జనాల్లో మంచి ప్రజాదరణ ఉన్నా, ఎందుకు చేర్పులు మార్పులు చేయాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చింది? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడతారండి. ఏంటంటే ఆయనకు అనుకూలంగా ఎందుకు మార్చారు, ఎందుకు చేశారు, ఇక వైసీపీలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా మీకు ఒక భూతద్దం పెట్టి అన్ని మీకు చెప్పి మీ ద్వారా డెసిషన్స్ తీసుకుంటారండి. పార్టీలో నిర్ణయాలనేవి పార్టీ పరంగా పార్టీ అధ్యక్షులు మిగతా వారు కలిపి తీసుకునే నిర్ణయాలు, ఎవరికి సీట్ ఇవ్వాలో, ఎవరికి ఎక్కడ స్థానం కల్పించాలో అనేది అధ్యక్షులు వారు ప్రకటిస్తారు. కానీ ఈ రోజు మీరు ఒకటి గమనించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేసిన ప్రతి వాళ్ళు శిరస వహించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళారు, ఆ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మరి అదే మీరు చెప్తా ఉన్నారు, మీరు ఏదైతే కూటమి వాళ్ళు ఉన్నారో ఈ రోజు కూడా కొట్లాట్లు, ఈ రోజు కూడా వాళ్ళు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో వాళ్ళకే క్లారిటీ, మంచిది కదా, వాళ్ళకి మాకు మంచిది కాదు. నేను చెప్తున్నా ఆ విధంగా వాళ్ళ కొట్లాట ఉండడం వల్ల మీకు మంచిదే కదా. అరే నన్ను చెప్పనియండి, మా దగ్గర ఏదుందనేది మీరు అడుగుతున్నారు, మరి అవతల ఏం చేస్తారనేది కూడా నేను చెప్పాలి కదా, నన్ను చెప్పనియాలి కదా మీరు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు మార్చారు అని అడుగుతా ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు మార్చారు, వాళ్ళు ఎందుకు ఈ రోజు కూడా కుమ్ములాట్లు కొట్లాట్లు? అది కూటమి నాయకులు అడుగుతా నేను. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను కదా, మీరు ఏదైతే లేవనెత్తారో అదే నేను వాళ్ళని అడుగుతాను. వాళ్ళని అడిగితే ఈ రోజు కూడా, ఈ రోజు ఆల్రెడీ నామినేషన్ల పర్వం మొదలైంది, ఈ రోజు కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. బోల్డ్ అన్ని స్థానాలు, 1 కాదు 2 కాదు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాం అనేది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ కూటమి సభ్యులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి అనౌన్స్ చేశారు లిస్టు. ఆ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మా దాంట్లో ఉన్న నాయకులందరూ కూడా శిరస వహించి అక్కడికి వెళ్ళి పోటీ చేస్తారు. ఎక్కడైనా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాండిడేట్స్ అనే వాళ్ళు క్యూ కట్టడం అది మనకు తెలిసిందే. అది టీడీపీ అవ్వచ్చు, లేకపోతే బీజేపీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే ఆ విధంగా పరిస్థితి ఉన్నప్పుడు మీకే లబ్ధి చేకూరుతుంది కదా. అక్కడ క్యాండిడేట్స్ లేనప్పుడు అనామసగా ఎమ్మెల్యేలని మీ నాయకుడు అన్నట్టుగా. అందుకే చెప్తున్నానండి, ఖచ్చితంగా వాళ్ళకి ఈ రోజుకే సీట్లు ఎవరికి ఇవ్వాలో క్లారిటీ లేనప్పుడు, ప్రజల్లో వాళ్ళకి ఆదరణ లేనప్పుడు, ప్రజలు వాళ్ళని తిప్పి కొడుతున్నప్పుడు, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వలన లబ్ధి పొంది, సంక్షేమ పథకాల వలన లబ్ధి పొందిన వాళ్ళందరి చూపు జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఉంది. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం గా చూసే వరకు కూడా వాళ్ళు చూస్తానే ఉంటారు, ఆయన కుర్చీలో కూర్చోబెడతారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలనలో 35,000 కోట్లు డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి సీఎం ఇదిలో 105,000 పైన డెవలప్మెంట్ చేశామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. దీన్ని ఎందుకు ప్రజలలోకి మీరు తీసుకెళ్ళలేకపోతున్నారు? మీరు కూడా ఒప్పుకోవాలి, ఈ విషయాన్ని తీసుకెళ్ళలేకపోతున్నారు. ఈ రోజు కూడా ప్రజలు అయోమయంలో ఉన్నారు. మీరే చెప్తా ఉన్నారు కదా, 105 కోట్ల రూపాయల 5,000 కోట్ల అభివృద్ధి జరిగింది అని. అభివృద్ధి జరిగిన మాట వాస్తవము, అక్కడెక్కడో కాదు. ముఖ్యంగా మీరు విజయవాడనే తీసుకోండి, విజయవాడ చుట్టూ రిటైనింగ్ వాల్ వచ్చిందా, తర్వాత ఫ్లైఓవర్ వచ్చిందా? ఇప్పుడు డెవలప్మెంట్ చేశారు, అది నేను కూడా ఒప్పుకుంటాను. దాన్ని మీరు ఎందుకు ప్రజలలోకి తీసుకెళ్ళకపోతున్నారు? ఖచ్చితంగా వెళ్తుందండి, వెళ్ళకుండా ఎందుకు ఉండదు? ఎలక్షన్స్ అయిపోయాక, ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, నామినేషన్లు వచ్చేసినాయి. ఖచ్చితంగా తెలుసండి. తెలీదు అని చంద్రబాబు నాయుడు గారు ఒకే మాటను 10 సార్లు ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకే మాటను 10 సార్లు అంటే ప్రజలు నిజమని నమ్ముతారు అనుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజు ప్రజలు చాలా అవేర్ గా ఉన్నారు, వాళ్ళన్నీ చూసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ రోజు చిన్న సెల్ ఫోన్ లోనే ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పోర్టులు వచ్చినాయి, 4 పోర్టులు రన్నింగ్ లో ఉన్నాయి, 3 పోర్టులు రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది, ఒక పోర్ట్ ఏమో కేంద్ర అలయన్స్ తోటి కడతా ఉంది. ఈ 3 పోర్టులు వస్తే దాని చుట్టూ ఉన్న పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి, ఇవన్నీ కూడా మీరు నేను చెప్పవసరం లేదు. కానీ ప్రజలు చిన్న సెల్ ఫోన్ లో మొత్తం అంతా చూసుకోగలుగుతున్నారు. ఈ రోజు అవన్నీ చూసి ఏమీ లేదని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మాటలు విని నవ్విపోతా ఉన్నారు. నవ్విపోతే నాకేమైంది అన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ప్రజలే చెప్తారు. జగన్ గారి కోటాలో మీలాంటి వాయిస్ ఉన్న నాయకులందరూ ఉండడం వల్ల నిజాన్ని అబద్ధాన్ని నిజాన్ని చేస్తున్నారని చెప్పేసి
నేనంటాను, నేను వ్యక్తిగతంగా అంటాను. నిజాన్ని అబద్ధాన్ని నిజం చేయవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ రోజు పార్టీ నిలబడింది అని అంటాను. లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అబద్ధాన్ని నిజమని చెప్పి వాదించవలసిన అవసరం లేదు. అంటే ఇవన్నీ రాజకీయాలు ఎత్తులు జిమ్మిక్కులు ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలి చెప్పండి? అధికారం కోసమే కదా. ఆ అధికారం ఇవేమీ చేయకుండా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం వల్ల తీసుకోవచ్చు అని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు దానం చేస్తా ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలా? మేము ప్రజల గుండెల్లో స్థానం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైన నమ్మకం మీకు మీ నాయకుడికి ఈ పార్టీకి ఉన్నప్పుడు ప్రచారంతో పనేముంది? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు చేరువయ్యి మేము ఇది చేశామని చెప్పుకోగలిగిన వాడే నిజమైన నాయకుడు. అంటే ఎలక్షన్లప్పుడు నాలుగేళ్లు ఇంట్లో ఉండి ప్యాలెస్ లో ఉండి ఈ రోజు ఎలక్షన్స్ వచ్చేసరికి బస్సు యాత్ర అని చెప్పేసి దాంతో మీరు చాలా తప్పు మాట్లాడారు. 4 ఏళ్ళు ఎవరు ఇంట్లో ఉండలా. 4 ఏళ్ళు ఎవరు నేను అన్న మాట కాదండి, వాళ్ళనే మాట. ప్యాలెస్ నుంచి బయటికి రావట్లా అనే మాట కొన్ని చాలా టైమ్స్ అన్నారు. నిన్నగాక మొన్న మీ నాయకులే ఏమన్నారు? అందుకైనా ప్యాలెస్ నుంచి బయటికి రా అని చెప్పి చంపడానికి కుట్ర చేయడానికైనా మీరు బయటకు రమ్మంది అనే మాట కూడా మీ నాయకుల నుంచి వచ్చిన మాట నేను అడుగుతుంది. తప్పు మాట్లాడుతున్నారండి. ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవటం ఏమీ లేదు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా తప్పించుకొని తిరిగే నాయకులు ఈ రోజు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 1. 2, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది. ఆ కరోనా కష్టకాలంలో ఇప్పుడు మాటలు చెప్పే నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? హైదరాబాద్ వెళ్ళి దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీతో. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? నాయకుడు భయపడి హైదరాబాద్ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందేమో. అడిగేసిన తర్వాత ఒకసారి ఆన్సర్ చెప్తా. మీరు అడిగిందని నేను చెప్పనండి సమాధానం. ఆ తర్వాత మళ్ళీ మీరు అడగండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అక్కడ ఉండి తాడేపల్లిలో ఉండి సర్వీసులు అందించారు. ప్రతి ఇంటికి కరోనా సమయంలో రేషన్ ఇచ్చారు, వైద్య సేవలు, ఆరోగ్య సేవలు. మీరు ఏదైతే ఇందాక నుంచి వాలంటరీ అన్నారు, ఆ వాలంటరీల సేవలు ఆ రోజు ఆ సేవలన్నీ చేస్తుంటే ప్రతిపక్షాలన్నీ విమర్శించినవి గాని ఎవరు వచ్చి ఆదుకోలేదు. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలందరికీ కూడా కరోనా కష్టకాలం నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పొగడటం అనేది విశేషం. మీరు కూడా ఇది గుర్తు పెట్టుకోవాలి. మరి అంత సేవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడకుండా ప్రజలు ఎవరిని చూస్తారండి? ఎవరిని చూస్తారు? ఈ రోజు వచ్చి కలబొల్లి మాటలు చెప్పేవాళ్ళు. మీరంటారు తెలంగాణలో వేరే పక్క రాష్ట్రాలలో ఉండి ఏ చుట్టం చూపులాగా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని మీరు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు నాకు తెలంగాణలో కూడా నా పార్టీ ఉంది, నాకు ఆంధ్రాలో నా పార్టీ ఉంది, తెలంగాణ నా పార్టీ ఉంది, జాతీయ పార్టీ. కాబట్టి నాకు 2 కళ్ళ లాంటివి, తెలంగాణ ఒక కన్ను, ఆంధ్రప్రదేశ్ ఒక కన్ను. అందుకే నేను అటు ఇటు నేను చూసుకున్న పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఎప్పుడండి నేను ఈ రోజు ఉదయం తెలంగాణలో కరోనా కష్టకాలంలో చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం 2 రాష్ట్రాలని 2 కళ్ళలాగా చూసి అక్కడ ఏం చేశారండి? చెప్పండి, మీరు చెప్పండి. తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి ఏం చేశారు? ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు? అధికారంలో లేము కదా మేము. అధికారంలో లేకపోతే అంటే సేవ చేయడానికి అధికారం అవసరం లేదు. సేవ చేయాలి అనుకుంటే నువ్వు ఒక్కళ్ళే ఉండి చేయొచ్చు. వాలంటరీ ఆర్గనైజేషన్స్ లేవు. వాళ్ళు వచ్చి ఎందుకు వాళ్ళు చేయలేదని చెప్పట్లేదు కదా, వాళ్ళు చేయలేని చెప్పట్లేదు. మా టీడీపీ కార్యకర్తలు చెమట ఓర్చి మొత్తం అసలు ఈ కోవిడ్ మొత్తం నిర్మూలన చేసిందే నేను అని ఒక నేషనల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో చంద్రబాబు సీనియర్ అనే వ్యక్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేయలేని పరిస్థితి అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదండి, అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. చెప్పుకుంటారు ఆయనకి ఆయనే గొప్పలు చెప్పుకోవటం, చెయ్యని పనులు చెప్పుకోవటం. గొప్పలైతే చెయ్యని పనులు చెప్తారు, చేసిన వెన్నుపోట్లను చెప్పుకోరు. ఆయన ఏది చెప్పినా కూడా
అభివృద్ధి చెందితే నేను చేశానంటారు, అభివృద్ధి చెందలేదనుకో అసలు నాకు దానికి సంబంధమే లేదంటారు. దానివల్లే కదండి రాష్ట్రం విడిపోయింది. ఆయన 2 మాటల సిద్ధాంతం వల్ల ఈ రోజు ఇన్ని బాధలు పడి ఆంధ్ర రాష్ట్రం ఎంత చక్కగా ఉండాల్సింది అక్కడికి వెళ్ళి తెలంగాణలో నుంచి ఎందుకు వచ్చేసాడు ఆయన? 10 సంవత్సరాలు మనకు అక్కడ ఉంటే ఎందుకు వచ్చారండి? రాకుండా ఉండొచ్చు కదా, ఈ పార్టీకి మనం కూడా డెవలప్ అయ్యేవాళ్ళం కదా. మరి అది ఆయన వల్లే జరిగింది కదా. మరి అది చెప్పడు ఆయన. అక్కడ హైటెక్ సిటీ కట్టారని ఒక్క మాట తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్తారండి. ఆ హైటెక్ సిటీ ఎందుకు కట్టారండి? ఆ హైటెక్ సిటీ కట్టడం వల్ల ఎవరికి లాభం వచ్చింది? కోకాపేట భూములు అమ్ముకున్నారు కదా, అలాగే వేలం వేసి అమ్మిచ్చేసి వాళ్ళ నమ్ముకున్న వాళ్ళందరికీ మంచి చేద్దాం అని చెప్పి ఇక్కడ కూడా అమరావతిలో ఇలాగే భూములు కొనిచ్చి వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచేస్తే ఈ రోజు వాళ్ళ వర్గం కూడా ఆయన్ని తిట్టడానికి రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటండి మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో రాజకీయంలో కానీ లేకపోతే ఆయన 21 సీటుకే పరిమితమయ్యారు. టీడీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని కూలదోసి టీడీపీ గవర్నమెంట్ కూడా అనట్లేదు, ఎన్డీఏ గవర్నమెంట్ ని తీసుకురావడమే నా సిద్ధాంతము, నేను దానికే పోరాటం చేస్తాను, నేను దానికోసమే నేను ఉన్నాననే నిజంగా చెప్పాలంటే ప్రతి అసలు టీడీపీ గవర్నమెంట్ కోసం ఆయన పనిచేస్తున్నాడు. టీడీపీ కోసమే పనిచేస్తున్నాడు, పార్టీ కోసం పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారండి ఆయన నేను ప్రశ్నిస్తానికి వచ్చాను అని చెప్పాడు. రాజకీయాలు నేను ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పారు. ఇవాళ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు ఆయన జన సైనికులు, ఆయన వీర మహిళలు. ఏంటయ్యా ఈ పరిస్థితి? నిన్నేదో నమ్ముకొని నువ్వు అధికారంలోకి వస్తే అందరికి మేలు, పార్టీని నమ్ముకున్న వాళ్ళందరికీ కార్యకర్తలు వాళ్ళందరూ మరి ఎమ్మెల్యే సీట్లు వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు అన్న ఉద్దేశంతో ఎన్నాళ్ళు ఆయన నమ్ముకొని పనిచేస్తున్నారు. మరి ఆయన పార్టీ పెట్టి ఎన్నాళ్ళు అయిందండి? ఇన్ని సంవత్సరాల నుంచి. ఒకసారి మీటింగ్ పోయినసారి ఎలక్షన్స్ లో ఎన్నాళ్ళు మేము పల్లకీలు మోసే వాళ్ళగా ఉంటాం, పల్లకీలు ఎక్కి కూర్చుంటాం, ఈ పల్లకీలు మొయ్యం అని చెప్పారు. ఒకసారి ఏమో లోకేష్ గారు మా అమ్మని తిట్టారు, అలాంటి లోకేష్ కి నేను సపోర్ట్ చేయను అని చెప్పారు. ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చాడు, పాపం వాళ్ళ మామగారు ఎంత ఏడ్చాడు ఆ రోజున, ఇలాంటి చంద్రబాబు నా నమ్మేది అని చెప్పాడు ఒక రోజున. ఇలాగా ఎలక్షన్స్ ముందే ఆయన ఇలా మాట్లాడతాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మాటలన్నీ ఎలక్షన్స్ కు ముందేమో కలిసిపోతాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఫస్ట్ నుంచి ఆయన జనసేనని అధికారంలో తీసుకురావటం కోసం ఆయన పనిచేయాల. ఆయన అధికారంలోకి తీసుకురావాలి అనుకుంటే అసలు గ్రాస్ రూట్ లెవెల్లో ఆయనకి కార్యకర్తలు లేరు, అలా పనిచేసే నాయకులు లేరు, వాళ్ళని ఈ రోజు వరకు బిల్డప్ చేసుకోలేదు. ఇంతమంది నాయకులు పార్టీలు మారుతా ఉన్నారండి. మరి ఆయన పార్టీలోకి ఎందుకు చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు రాలేదు? ఆ మనోహర్ గారు తప్ప, నాదెండ్ల మనోహర్ గారు తప్ప ఎందుకు రాలేదు? ఆయన నాయకత్వాన్ని డెవలప్ చేసుకొని ఆయన అధికారం చేపట్టే దిశగా ఆయన అయితే అడుగులు వేయడం లేదు. ఆయన ఇంకొకరికి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పల్లకి ఎక్కించి పల్లకి మోసే బోయవాడిగా ఉండటానికి సిద్ధపడి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలుస్తాను. అందుకే కదా ఆయన దత్తపుత్రుడు అంటా ఉంది. ఆయన సిద్ధాంతాలు నచ్చకపోతే అధికారం కోసము ఏదైతే అధికారం నాకు అవసరం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే నా ఇది అని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కార్యకర్తలు కానీ అంటే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎందుకు ఆయన్ని వీడట్లేదు? 10ల సంఖ్యలో వీడారు. 10ల సంఖ్యలో అది ఎవరు వీడారు? ఎవరైతే సీటు రాలేదనో ఇంకోటో కొంతమంది మాత్రం బయటకు వచ్చారు. కానీ కార్యకర్తలు అయితేనేమి వీర మహిళలు అయితేనేమి ఎవరైనా కూడా ఆయనతో పాటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ మేము నడుస్తాము, మీరు గంగల దూకమంటే మేము దుంకేస్తాం అనే స్థాయిలో ఆయన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ ఉన్నారు. అంటే దానికి ఆ స్టాండ్ అనేది దేనికంటారు? అంటే చంద్రబాబుకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్ట, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్ట? మరి అంత సపోర్ట్ చేసే వాళ్ళైతే పోయినసారి ఆయన ఎందుకు గెలవలేదండి? ఆయన పోటీ చేసినప్పుడు 2 స్థానాలు ఎందుకు ఓడిపోయాడు? అంత వెనకాల ఉండేవాళ్ళు అయితే నాయకులు వెళ్ళారు, కార్యకర్తలు వెళ్ళలేదు అంటున్నారు. మరి ఆయన నాయకులు కూడా 10ల సంఖ్యలో కదండి. మీరు చెప్పిందంతా నాకు అవసరం లేదంటున్నారు వాళ్ళు. నాకు ఎమ్మెల్యే అవసరం లేదు, పార్టీ అవసరం లేదు, నన్ను ఎమ్మెల్యే చేయండి రా బాబు, నన్ను అసెంబ్లీకి పంపించండి రా బాబు అని చెప్పి రోజు మాట్లాడుతున్నాడుగా. ఈ ఒక్కసారైనా పిఠాపురం నుంచి నన్ను గెలిపించండి అని ప్రాధాయపడుతున్నారు. ఆయన ప్రాధాయపడుతున్నారు. ప్రాధాయపడినప్పుడు
ఆయన వెంట ఉన్న వాళ్ళు ఆయన గెలిపించాలి కదా. అది అడగలేకపోతున్నారు కదా అంటున్నాను. అది పోయినసారి ఎందుకు గెలిపించలేదు? మీరు చెప్పినట్టుగానే వీర మహిళలు గాని వీర సైనికులు గాని ఆయన వెంటే ఉంటే ఆయన పాటికి అసెంబ్లీలో ఉండాల్సిన మనిషి. చంద్రబాబు గారికి ఇష్టం లేదు ఆయన గెలవడం. అదే ఆ పొత్తులో ఉన్న వాళ్ళిద్దరు తెలుసుకో. చంద్రబాబు పొద్దున ఓడిపోతే ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అవుతాడు అని చెప్పి మేము గతంలోనే చెప్పాం. పవన్ కళ్యాణ్ ఓడించడంలో ముఖ్య పాత్ర పోషించేది చంద్రబాబు నాయుడు గారే. అది ఆయన తెలుసుకోలేకపోవటం ఆయన అవివేకం. అంతకు మించి ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి ఇంకొక విషయం కూడా లేదు. ఓకే మేడం గారు, మా స్టూడియోకి వచ్చేసి మీ అభిప్రాయాలు మాకు చెప్పినందుకు, మళ్ళీ వైసీపీ గవర్నమెంటే అధికారంలోకి రావాలని మా న్యూటీవీ తరపున నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఉన్నతమైన పదవులకి రావాలని, మీకు ఏదో ఒక పదవి మళ్ళీ రేపు అధికారం వచ్చిన తర్వాత చేపట్టిన తర్వాత మీకు ఒక మంచి పదవి ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి.